ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ 7 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మీ యందు నా సంతోషము ఉండవలనియు మీ సంతోషము పరిపూర్ణము కావాలను అనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. వ్యాఖ్యానాంశం: మనం ఈ సంతోషం ఎలా పొందగలం? వ్యాఖ్యానాంశం: మనం ఈ సంతోషం ఎలా పొందగలం? వ్యాఖ్యానం: 1. ఆయనను కలిగి ఉండటం ద్వారా ఈ సంతోషం పొందగలం. సదా నిలిచి ఉండే హృదయాంతరాలలోని సంతోషం క్రీస్తుదే అయితే ఆయనను కలిగి ఉండటం ద్వారానే దాన్ని అనుభవిస్తాం. అపోస్తలుల కార్యములు 8:8లో ఆ పట్టణములో మిగుల సంతోషం కలిగెను అని చదువుతాం. ఎందుకని? 5వ వచనం 35వ వచనం జవాబులు చెప్తాయి. ఆయన ఆనందం కలిగి ఉండాలంటే ఆయన్ను కలిగి ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 13వ వచనం చూడండి. 2. ఆయన వాక్యం ధ్యానించటం ద్వారా మనం దేవుని వాక్యం చదివి సత్యాన్ని గ్రహించినప్పుడు గొప్ప ఆనందం చేకూరుతుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ప్రభువుతో సన్నిహిత సహవాసం కలిగి ఆయన మనతో మాట్లాడినప్పుడు మనలో కలిగే మంటకు దీనికి దగ్గర సంబంధం ఉంది. లోకాసువార్త 24వ అధ్యాయం 32 చూడండి. ఇక 3. ఆయనకు లోబడటం ద్వారా. లోకాసువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో చెప్పిన 2 విషయాలు గమనించండి. 1. యేసు బహుగా ఆనందిస్తున్నాడు. ఆయన సంతోషానికి కారణం పరలోక తండ్రి చిత్తానికి సదా సంపూర్ణంగా లోబడి ఉండటం. ఆయన చేతి మీదుగా మనం ఆనందాలు, దుఃఖాలు, శ్రమలు స్వీకరించినప్పుడు మన సంతోషం సంపూర్ణమవుతుంది. 4. పరిశుద్ధాత్మ ద్వారా. లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి అనే మాటను మనం చదువుతున్నాం. అనగా ఆయన పట్టరాని ఆనందంతో ఉన్నాడు అని. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంతో పోల్చి చూడండి. ఈ క్షణంలో యేసు ప్రభువు పరలోకంలో అత్యున్నత స్థానంలో ఉన్నాడు. మనలో ఆయన సంతోషం పరిపూర్ణం కావాలని ఆయన కోరిక. ఇది ఎలా సాధ్యం? ఆయన అక్కడున్నాడు, మనం ఇక్కడున్నాం కదా. ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం భూలోకంలో ఉన్నాం. దీనికి జవాబు ఆత్మ ద్వారా, ఆత్మఫలం, సంతోషం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 52వ వచనంతోనూ, అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంతోనూ పోల్చి చూడండి. శుభములతో వందనాలు.